ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గం బీజేపీ పార్టీ కార్యాలయం నందు అసెంబ్లీ స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర నాయకులు తాండ్ర వినోదరావు, బీజేపీ జిల్లా అధ్యక్షులు గల్లా సత్యనారాయణ పాల్గొన్నారు. తాండ్ర వినోదరావు మాట్లాడుతూ 1975 జూన్ 25 నాడు అధికారంలో ఉన్నటువంటి అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రధానిగా ఉన్న శ్రీమతి ఇందిరాగాంధీ నిరంకుశంగా భారత ప్రజలపై ఎమర్జెన్సీని ప్రకటించి నిరంకుశ పరిపాలన కొనసాగించిన ఈ రోజును చీకటి రోజుగా అభివర్ణిస్తూ ఆనాడు జరిగిన అకృత్యాలను మారణకాండను వివరించడం జరిగినది. ఆ రోజును భారత ప్రజలు ఎప్పటికీ మరువరని తెలియజేశారు. ఎన్నో మాయ మాటలు చెప్పి 6 గ్యారంటీల పేరుతో తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీలను అడ్రస్ లేకుండా చేస్తుందని, అధికారంలోకి వచ్చిన వెంటనే 2 లక్షలు రుణమాఫీ అని చెప్పి రైతులను మోసం చేయడం కాకుండా రైతు భరోసా కూడా ఈ రోజుకి ఎవరికీ అందలేదని, 500 రూపాయలకే గ్యాస్ ఇస్తామని చెప్పినప్పటికీ ఎవరికి సరిగ్గా అందటం లేదని, 200 యూనిట్ల లోపు ఫ్రీ కరెంటు కూడా తూతూ మంత్రంగానే చేస్తున్నారని విమర్శించారు. ప్రతి మహిళకు 2500 రూపాయలు ప్రతి నెల అకౌంట్లో వేస్తామని, గృహలక్ష్మి కింద ఇల్లు కట్టుకుంటే 5 లక్షలు ఇస్తామని అధికారంలోకి వచ్చి అర్ధ సంవత్సరం పూర్తయినా ఏది అమలు కాలేదని, వైరాలో 100 పడకల హాస్పిటల్ను నిర్మిస్తామని చెప్పి సర్వేలతో సరిపుచ్చుతున్నారని, జిల్లాలో బీజేపీ పార్టీ ఎదుగుదలకు కృషి చేస్తానని, కేంద్ర ప్రభుత్వం ద్వారా అధిక నిధులు తీసుకువచ్చి జిల్లా అభివృద్ధికి కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మాకున్న కేంద్ర మంత్రి నరేంద్ర మోడీ గారు మూడవసారి వచ్చి వారు ఆల్రెడీ 100 రోజులలో ఏం చేయాలనేది ఆ ప్రణాళిక వారు ముందుకెళ్తున్నారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రపంచంలో భారతదేశం గొప్ప దేశం ఆల్రెడీ అనుకున్నదే వారందరూ విశ్వసిస్తున్నారు. మరి 5వ ఆర్థిక వ్యవస్థ నుంచి 3వ ఆర్థిక వ్యవస్థ దిశలో వారు వెళ్తున్నప్పుడు అనేక రంగాలలో అభివృద్ధి జరుగుతుంది. ఆల్రెడీ పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ కానీ, గవర్నమెంట్ యూనిట్స్ కానీ, ప్రైవేట్ పరంగా కానీ 5 నుంచి 3 పోవాలంటే అన్ని దాంట్లో సమగ్రంగా డెవలప్మెంట్ జరిగే ఆస్కారం ఉంది. మరి అలాంటప్పుడు ఖమ్మం కూడా దాంట్లో ఉండాలని అప్పటి నుంచి మేము మా లక్ష్యం ఒకటే, ఖమ్మంలో గత 10 సంవత్సరాలలో జరగని అభివృద్ధి ఇప్పుడన్నా చేయాలని. ప్రతిపక్షంలో ఉండి కూడా పార్టీ వారిదైనా సరే మా వంతు కృషి మేము చేయడానికి మేము నిర్ణయించుకున్నాం. ఆ దాంట్లలో ఆ భాగంలో మొన్న నేను మేమందరం కూడా ఢిల్లీ వెళ్ళడం జరిగింది. అక్కడ కేంద్ర మంత్రులను ఆల్రెడీ కలవడం జరుగుతుంది. ఇక్కడ ఉన్న సమస్యలు వారికి చెప్పడం జరుగుతుంది. ఇక్కడ కేంద్రం చేయగలిగిన పనులు, ఎయిర్పోర్ట్, ఉదాహరణకు ఎయిర్పోర్ట్, కొత్తగూడెం ఎయిర్పోర్ట్ ఒకటి, అలానే ఇక్కడ SEZకి ఏమన్నా ప్రతిపాదనలు, అలానే మేము స్టేట్ సెంట్రల్ కోఆర్డినేట్ చేస్తే కలిసి పనిచేస్తే జరిగే ప్రాజెక్టులు చాలా ఉన్నాయి. అవి ఏ ప్రాజెక్టులు అయినా సరే మా దృష్టికి వస్తే మేము స్టేట్ వాళ్ళతోటి కలిసి ఖమ్మానికి మేలు జరిగే ఏ కార్యక్రమం అయినా సరే భారతీయ జనతా పార్టీ దానిలో, ఖమ్మం జిల్లా భారతీయ జనతా పార్టీ దాంట్లో పాల్గొని ఇక్కడికి వచ్చే ప్రాజెక్ట్స్ ఏమన్నా మా దృష్టికి వస్తే కలిసి మేము పనిచేయడానికి మేము రెడీగా ఉన్నాం. అలానే మా స్టేట్ కిషన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇప్పుడు వారు మైన్స్ మినిస్టర్ అయినరు. సింగరేణి కాలనీస్ ఇక్కడే ప్రధానంగా ఉంది కాబట్టి వారి దృష్టి ఆల్రెడీ సింగరేణి కాలనీస్ మీద వారు పెట్టడం జరుగుతుంది. మనకు ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా పెట్టారు. కేంద్రం 49%, స్టేట్ 51% కాబట్టి ఆ విధంగా కలిసి పనిచేయాలి. అదే ప్రైవేటీకరణ అనేది వదంతులు ఉట్టిదే. ఇంకా దాని ముందు మేము కలిసి అడిగింది ఏంటంటే కొత్త గనులు ఓపెన్ చేయాలి. KTPS ఒకప్పుడు ఒక వెలిగిన KTPS, పాల్వంచ KTPS ఇప్పుడు దాని మెగావాట్లు తగ్గడం వల్ల దాని విశిష్ట కోల్పోతుంది. మరి కోల్ ఉంది, వాటర్ ఉంది, రైల్వే లైన్ ఉంది. మరి అది నెగ్లెక్ట్ చేసి మీరు ఇంకెక్కడో వాటర్ లైన్, కోల్ లేని దగ్గర మీరు దృష్టి పెడితే అది తగదు అని మనం వారికి చెప్పడం కూడా జరుగుతుంది. కాబట్టి అవకాశం వాడు ఉంది కాబట్టి KTPS గురించి కానీ, కొత్త మైన్ల గురించి కానీ, ఎయిర్పోర్ట్ గురించి కానీ
ఇక్కడ హాస్పిటల్ స్టేట్ గవర్నమెంట్ మనం ఇక్కడ హాస్పిటల్ ప్రామిస్ చేసిండ్రు, మరి వారి చేతిలో ఉన్నది. వైరా నియోజకవర్గంలో హాస్పిటల్ ఇంతకుముందు ప్రభుత్వం, ఇప్పుడున్న ప్రభుత్వం అన్నది మరి అది ఇంతవరకు స్టార్ట్ అయినట్టయితే లేదు. అలానే ఇక్కడ డిగ్రీ కాలేజ్ కానీ పాలిటెక్నిక్ కాలేజ్ కానీ లేదు. దీనివల్ల గిరిజన సోదరులకి చాలా ఇబ్బంది అవుతుంది. మా కోరిక స్టేట్ గవర్నమెంట్కి మీరు దీని మీద ఫోకస్ చేసి హాస్పిటల్స్ కానీ కాలేజెస్ కానీ తొందరగా అతి త్వరలో స్టార్ట్ చేయాలని నేను డిమాండ్ చేస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ గత 3-4 రోజులుగా ఎక్కడికక్కడ పాలాభిషేకాలు చేస్తూ ఉంది. ఒక్క రైతుకు కూడా రుణమాఫీ ఇంతవరకు చేసింది లేదు. 2 లక్షల రూపాయలు రుణమాఫీ అన్నది ఒక్క రైతుకు కూడా చేసింది లేదులే, కానీ చేయకుండానే పాలాభిషేకాలు చేసుకుంటా ఉంది. ఇది ప్రజలను మోసం చేయటం కాదా? మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో స్వయాన ప్రియాంక గాంధీ గారు ఖమ్మం వచ్చినటువంటి సందర్భంలో మరొక హామీ ఇవ్వటం జరిగింది. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తొలి సంతకం రైతు రుణమాఫీ పైనే ఉంటుంది అని చెప్పి వారు చెప్పినటువంటి మాటను ఈరోజు తెలంగాణ ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. సుమారు ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి 7 నెలలు పూర్తయింది. నేటి వరకు కూడా రుణమాఫీ అన్న చేయకుండా ఈ రైతాంగాన్ని మోసం చేసి ఈరోజు పాలాభిషేకాలు చేసుకోవటం అన్నది కూడా కాంగ్రెస్ పార్టీ యొక్క దివాలా కోరుతనానికి ఇది ఒక నిదర్శనం. మేము ఈ రాష్ట్రంలో కానివ్వండి, లేకపోతే ఈ ఖమ్మం జిల్లాలో మాకు ఎమ్మెల్యేలు కానివ్వండి, ఎంపీలు కానివ్వండి, ప్రజలు అవకాశం ఇవ్వనప్పటికీ కూడా సుమారు 12,000 కోట్ల రూపాయలతోటి ఈరోజు ఖమ్మం కోదాడ రోడ్డు కావచ్చు, ఖమ్మం నుంచి కొరివికి కావచ్చు, ఖమ్మం నుంచి సూర్యాపేట కావచ్చు, ఖమ్మం నుంచి దేవరపల్లికి కావచ్చు, ఈ విధంగా నేషనల్ హైవేస్ మొత్తం కూడా ఈ వైరా నియోజకవర్గంలో కూడా మీరు చూసినట్టయితే అనేక గ్రామాలని టచ్ చేసుకుంటా నేషనల్ హైవేస్ వెళ్తూ ఉన్నాయి. హామీ ఇవ్వకుండా అభివృద్ధి చేసినటువంటి ప్రభుత్వం ప్రీతమ ప్రధాని నరేంద్ర మోడీ గారి యొక్క ప్రభుత్వం అనడానికి ఈ వైరా నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి నేషనల్ హైవేసే ఉదాహరణ. గత ఎన్నికల్లో ఇక్కడ చూసినట్టయితే మనందరికీ కూడా గిరిజనులందరికీ కూడా గిరిజన బంధు ఇస్తా అని చెప్పారు, దళిత బంధుని కొనసాగిస్తామని చెప్పారు. అదేవిధంగా మహిళలందరికీ కూడా అకౌంట్లో ప్రతి నెల 2,000 రూపాయలు వేస్తామని చెప్పి అనేక హామీలు ఇచ్చి ఓట్లు వేయించుకొని రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీని ప్రజలు తప్పకుండా గమనిస్తూ ఉన్నారు. ఏదైతే హామీలు ఇచ్చారో అవన్నీ కూడా అమలు చేసే వరకు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మేము పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ